హినాటా యుగా, సకురా హారునో వీళ్ళిద్దరు స్ట్రాంగెస్ట్ కోనే ఇచ్చిలే. బట్ వీళ్ళిద్దరి మధ్యలో బ్యాటిల్ జరుగుతాయి. ఎవరు విన్ అవుతారు, ఎవరు స్ట్రాంగ్. ఫస్ట్ థింగ్ ఈ వీడియోలో మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. హినాటాకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉండాలి, అంటే ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారని చెప్పి హినాటాని లేప సకురాని హేట్ చేస్తారు కాబట్టి ఎక్కువ నేను సకురాని ఏం దింపి మాట్లాడా. సో మనం ఈ వీడియోలో క్లారిటీగా ఎవరు స్ట్రాంగ్, వాళ్ళ స్ట్రెంత్ ఏంది, ఎందుకు స్ట్రాంగ్, వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను ఈ రోజు మీ డేలో ఒక 6 మినిట్స్ 5 మినిట్స్ బొక్క పెట్టబోతున్నా. సో మీరు ఈ 6 మినిట్స్ 5 మినిట్స్ మంచిగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దాం. హలో గైస్, మై నేమ్ నా బొక్కలో ఇంట్రో టీమ్ అమ్మ. ఈ ఇంట్రో ఏముంది, వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. దానికన్నా ముందు ఒక చిన్న చెప్పాలి. అదేంటంటే నాకు ఇప్పుడు ఈ యానిమీ ఛానల్ ఎలా ఉందో అలానే మూవీస్ కూడా చెప్తా. సో మూవీస్ ఒక డౌట్స్, నెక్స్ట్ రాబోతున్న మూవీస్ ఒక అప్డేట్స్, ఇవన్నీ. సో ఛానల్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. సో ఇదే ఛానల్, కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉంటుంది ఛానల్ ది. సో అలా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు నిజంగానే వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఇంకా లేట్ అయితే ఫోన్లకే చేతులు పెట్టి ముక్కు వాళ్ళ కొడుతున్నారు. ఫస్ట్ వచ్చేసి మనం క్యారెక్టర్స్ ఒక స్ట్రెంత్ గురించి డీటెయిల్ గా బ్రేక్ డౌన్ అయితే చేసుకుందాం. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది అనమాట, ఎవరి స్ట్రాంగ్ ఎవరి స్ట్రెంత్లు బాగున్నాయి అనేటిది. సో ముందుగా ఎవరితో స్టార్ట్ చేద్దాం, సకురా వద్దులేండి మామ, హినాటో తోటి స్టార్ట్ చేద్దాం. హినాటో ఒక స్ట్రెంత్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసి హినాటో ఒక జెంటిల్ ఫిష్ గురించి మాట్లాడుకోవాలి. హినాటా అయితే జెంటిల్ ఫిష్ లో అయితే మాస్టర్. హినాటా జెంటిల్ ఫిష్ అయితే యూజ్ చేసి ఎనిమి యొక్క చక్ర పాయింట్స్ అయితే టార్గెట్ చేయగలుగుతుంది, డిసబుల్ చేయగలుగుతుంది. ఎంత కరెక్ట్ గా టార్గెట్ చేస్తుంది అంటే కరెక్ట్ అన్ని ఏడు పిన్ పాయింట్ ఉంటాయి మామ, అంత మంచిగా టార్గెట్ చేస్తుంది హినాటా. సో దీని వల్ల హినాటా క్లోజ్ రేంజ్ కాంబాక్ట్ లో అయితే చాలా డేంజరస్. సెకండ్ స్ట్రెంత్ వచ్చేసి బియాకుగన్ అయితే హినాటాకి 360 డిగ్రీస్ విజన్ అయితే ఇస్తుంది. అలానే హినాటా దీంతో ఎనిమి యొక్క చక్ర ఫ్లో అయితే చూడగలుగుతుంది. సో దాని వల్ల హినాటా తొందరగా అయితే తన ఆపోనెంట్ ఒక వీక్నెసెస్ అయితే డిటెక్ట్ చేయగలుగుతుంది. సో హినాటా అలా డిటెక్ట్ చేసినాకైతే తన ఆపోనెంట్ పైన అయితే చెప్పిన కదా ఇంతకుముందు జెంటిల్ ఫిష్ తోటి అయితే అటాక్ చేస్తుంది. అసలు ముందుగా బియాకుగన్ చెప్పినాక జెంటిల్ ఫిష్ చెప్పాలి, కరెక్ట్ వచ్చు. బట్ ముందు అది ఎందుకు చెప్పినో నాకు తెలియదు మామ. జెంటిల్ ఫిష్ అని నేను చెప్పేసిన, అదే ముందు అదే అయిపోతుంది అయింది. సో ఈ రెండు అయితే ముందుగా హినాటా ఒక మెయిన్ స్ట్రెంతెస్, ఇంకేం లేవు అంటే ఉన్నాయి, అవి కూడా చెప్తున్నా ఆగండి. థర్డ్ స్ట్రెంత్ వచ్చేసి హినాటా తాయిజుట్స్ లో కూడా మాస్టర్. నేను అందుకే హినాటా క్లోజ్ రేంజ్ కాంబాక్ట్ లో చాలా డేంజర్ అని చెప్పిన. మీరు నమ్ముతారో నమ్మో నాకు తెలియదు కానీ మామ, హినాటా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్ లో ఒక స్కిల్ పర్సన్ అని చెప్పొచ్చు. మీరు కావాలంటే హినాటా ఒక ఫైట్ సీన్స్ అన్ని పెట్టుకొని చూడండి. హినాటా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్ లో ఎంత మంచిగా ఫైట్ చేస్తుందో మీరు ఆ వీడియోస్ లో చూడొచ్చు. తర్వాత వచ్చేసి హినాటా ఒక చక్ర కంట్రోల్. హినాటా చక్ర చాలా బాగా కంట్రోల్ చేయగలుగుతుంది, దాని వల్లనే తను చాలా పవర్ఫుల్ అటాక్స్ అయితే యూజ్ చేయగలుగుతుంది. ఇప్పుడు సకురా గురించి మాట్లాడుకుందాం. సకురాని చాలా మంది ఒక ట్రాష్ లెక్క చూస్తారు కానీ, బట్ నేను చెప్పేది ఫ్యాక్ట్ మామ, వన్ ఆఫ్ ద మోస్ట్ స్కిల్ నింజా ఇన్ నరుటో యూనివర్స్ తను. సకురా సునాడే తనైతే ట్రైనింగ్ ఇస్తున్నాక సకురా ఒక ఫిజికల్ స్ట్రెంత్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఎంతగా ఇంప్రూవ్ అయిందంటే బ్యాక్గ్రౌండ్ లో వీడియోస్ నడుస్తున్నాయి కదా, అంత స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అయింది తన ఫిజికల్ స్ట్రెంత్ అనేది. మీరు సకురా ఫిజికల్ గానే స్ట్రాంగ్ అనుకోకండి, తను మెడికల్ నింజుట్స్ లో కూడా మాస్టరే. సకురా ఫైట్ చేసుకుంటేనే తనను తాను హీల్ చేసుకోగలుగుతుంది, అలానే పక్క వాళ్ళని కూడా హీల్ చేస్తుంది. నెక్స్ట్ స్టేజ్ సకురా ఫైట్ చేసేటప్పుడు స్ట్రాటజిక్స్ అలానే టాక్టిక్స్ అయితే యూజ్ చేసి ఫైట్ చేస్తుంది. ఈ విషయంలో హినాటా కొంచెం అదనమాట. సకురాని ఇంకా స్ట్రాంగ్ చేసేది ఏంటంటే తన బయాకోగో సీల్. సో మీకు ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఈ సీల్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇదైతే తనకి మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ చక్ర రిజర్వ్స్ అయితే ఇస్తుంది, హీలింగ్ ఎబిలిటీ పెంచుతుంది, తన స్ట్రెంత్ ను కూడా పెంచుతుంది. సో ఇవన్నీ బట్టి చూస్తుంటే వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగ్ ఎవరి స్ట్రెంత్ బాగున్నాయి, వీళ్ళిద్దరి మధ్యలో బ్యాటిల్ అయితే బ్యాటిల్ ఏం పెట్టకండి, జస్ట్ వీళ్ళ స్ట్రెంత్ మనం కంపేర్ చేద్దాం అంతే. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ బట్టి అయితే మనకి సకురానే చాలా స్ట్రాంగ్ మామ. ఇక్కడ సకురానే ఎందుకు స్ట్రాంగ్ అని చెప్పి మీరు సీరియస్ కాకండి, నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సకురా ఎందుకు స్ట్రాంగ్ అనేది. ఫస్ట్ వచ్చేసి సకురా ఒక అప్పర్ హ్యాండ్ ఎక్కడ ఉందంటే తన స్ట్రెంత్ ఇంకా తన స్పీడ్ అనేది హినాటా కన్నా బాగుంటాయి. సెకండ్ వచ్చేసి తన మెడికల్ నింజుట్స్. హినాటా ఎలాంటి అటాక్ చేసినా కానీ సకురా అప్పుడే తను హీల్ చేసుకోగలుగుతుంది తన మెడికల్ నింజుట్స్ తోటి. ఇంకా థర్డ్ వచ్చేసి చెప్పాను కదా, హినాటా స్ట్రాటజిక్స్ తన టాక్టిక్స్ లో కొంచెం వెనకబడే ఉంటది. సో ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యలో బ్యాటిల్ జరిగితే సకురా అలా తన ఒక స్ట్రాటజిక్స్ తన ఒక టాక్టిక్స్ అయితే యూజ్ చేసి హినాటాని ఈజీగా ఓడించగలుగుతుంది. అంటే అంత ఈజీగా ఉండదు అనుకోండి, కొంచెం టఫ్ ఏ ఉంటది కానీ హినాటా ఓడిపోద్ది. హినాటా కూడా ఒక స్కిల్ అండ్ పవర్ఫుల్ ఫైటర్, బట్ సకురా ఒక స్ట్రాటజిక్స్ అలానే తన ఒక హీలింగ్ ఎబిలిటీ. సో ఇవన్నీ సకురాని ఫైట్ లో కొంచెం అప్పర్ హ్యాండ్ చేసాయి అనమాట. అందుకే హినాటా కొంచెం వీక్. నిజం చెప్పాలంటే కొంచెం కాదు మామ, చాలానే వీక్. సో ఇక ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో 1v1 బ్యాటిల్ జరిగితే సకురా ఈజీగా విన్ అయిపోతుంది. సో సకురా అంత వీక్ కాదు మీరు అనుకున్నంత. సో నేను చెప్పినాను కాదు మామ, మీరు ఒకసారి వీళ్ళ స్ట్రెంత్ ఏంటి నేను చెప్పినా కదా, మీరు ఒకసారి కంపేర్ చేసి చూడండి ఎవరు స్ట్రాంగ్ అనేది మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మీకు ఒకవేళ సకురా నచ్చకపోతే ఆ విజన్ లో చూడకండి మాకు సకురా నచ్చేది అని చూడకండి, మీరు జస్ట్ వాళ్ళ స్ట్రెంత్ చెప్తేప్పుడు ఎక్కడ ఎవరిది అప్పర్ హ్యాండ్ ఉంటుంది. సో ఇవి మాత్రం చూసి చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఎవరు స్ట్రాంగ్ అనేది. లేదా ఇంకా మేము హినాటనే స్ట్రాంగ్ అనుకోండి మామ, మీరు అనుకుంటే మాత్రం వచ్చేదేమన్నా ఉందా, పోయేదేమన్నా ఉందా? ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కళ్ళ లెక్క అయితే ఉంటది కదా. సో నా మైండ్ సెట్ లో నేనైతే వాళ్ళ స్ట్రెంత్ కంపేర్ చేసి ఎవరు స్ట్రాంగ్ అని నేను చెప్పిన. సో మీరు వీళ్ళ స్ట్రెంత్ చూసినాక మీ మైండ్ సెట్ కి ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి. సకురా అయితే సకురా అని చెప్పండి, హినాటా అయితే హినాటా అని చెప్పండి. మీరు ఏది కామెంట్ చేసినా నేను ఏమనుకోండు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం అర్థమవుతుంది కదా, అందుకే. సో మరి ఈ వీడియో కింద వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ చేసి వాని 5 మినిట్స్ కూడా బొక్క పెట్టడానికి ట్రై చేయండి ఈ డేలో. సో మరి ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో వస్తా. నెక్స్ట్ వీడియో రేపు వస్తుంది మామ, నెక్స్ట్ ఇంకో లాంగ్ వీడియో వస్తుంది రేపు కూడా. సో నాకు అసలు
అసలుకి 6 మంత్స్ ఎలా అయిపోయినాయో నాకని ఎన్నెన్నో ప్లాన్ చేసుకున్నాం మామ. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది మంత్ అందుకే. సో తొందరగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. రేపు ఇంకో వీడియో వస్తది లాంగ్ వీడియో మరి. సో ఆ వీడియోలో కలుసుకుందాం. బై.